మెదక్ జిల్లా కేంద్రం ఎస్పీ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసుపై జిల్లా ఎస్పీ చందన దీప్తి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. శ్రీనివాస్ భార్య హైందవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. మెదక్ పట్టణానికి చెందిన శివ, పవన్, నిఖిల్లు హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. కత్తితో గొంతు దగ్గర పొడిచి చంపారు. డెడ్ బాడీని ఏం చేయాలో తెలియక యశ్వంతరావు పేట శివార్లో డీజిల్ పోసి కారులోని డిక్కీలో ఉంచి డీజిల్ పోసి చంపారు. వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీల విషయంలోనే చంపారు. ఎవరిపైనైతే అనుమానం ఉందో అందరినీ విచారణ చేస్తాం. ఇప్పటి వరకు శివ అనే వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేశాం. మరో ఇద్దరిని తొందరలోనే పట్టుకుంటాం. పూర్తి ఎవిడెన్స్ తో అందరినీ అరెస్ట్ చేశాం. వివాహేతర సంబంధం కోణంలోనూ విచారణ చేస్తున్నాం. 24 గంటల్లో పట్టుకున్న పోలీసులకు అభినందనలు. ఆ స్పాట్ కి దగ్గరలోనే హత్య చేశారు. కత్తి తీసుకుని అతన్ని రిపీటెడ్లీ స్టాప్ చేసి అరౌండ్ హిస్ థ్రోట్ ఏరియా చంపేయడం జరిగింది. తర్వాత బాడీని ఏం చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటూ అటు ఇటు తిరిగిన తర్వాత అరౌండ్ dusk, when it is really dark, they thought they'll set the vehicle and also the deceased on fire so that evidence can be destroyed. Ade plan vallu execute chesaru and we have all leading evidences and recovery of essential items that was done. అయితే ప్రస్తుతం మనకి ఈ ప్రధాన నిందితుడైనటువంటి శివ మాత్రమే అరెస్ట్ అవ్వారు. ఇంకా A2 and A3 we are going to arrest them. They are absconding right now, but we will get them. ఈ A1, A2, A3 కాకుండా ఇంకెవరు ఉన్నారు అనేది we are still probing. This is the preliminary information about the investigation. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే you can ask. We'll try to answer to the extent possible. డిపార్ట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. జస్ట్ ఇది ఒక సుపారీ మర్డర్ అని చెప్పేసి వాళ్ళ అనుమానం, బాధితుల అనుమానం. అంటే మరి ఈ కారం ఈ హత్యకు వెనుక ఉన్న వాళ్ళని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? అంటే ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ తెలుసా? సుపారీ, ఒకవేళ సుపారీ హత్య అని మీరు అనుకున్నా కూడా, మాకు అనుమానం ఉన్నా కూడా, ఎవరిని కూడా మేము ఎందుకు మీడియా ముందు పెట్టాము అంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్ యాజ్ యెట్, ఎవిడెన్స్ కోసం మనం ఎదుగుతాము. ఇన్వెస్టిగేషన్ అనేది అదే అనమాట. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ మనం చేస్తున్నప్పుడు మనకి ఎవిడెన్స్ దొరికినప్పుడే ఎవరైనా అక్యూజ్డ్ అని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఈ ముగ్గురిది ఉంది కాబట్టి ఈ ముగ్గురు గురించి మనం చెప్తున్నాం ఇక్కడ మీడియాలో. ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మీరు అన్నట్లు ఒకవేళ సుపారీ యాంగిల్ కూడా ఉన్నట్లయితే దాంట్లో ఎవరున్నారు అవన్నీ మాకు ఉన్నటువంటి సస్పిషన్స్ మాకు ఉన్నాయి. అండ్ ఆల్సో మాకు ఇచ్చిన ఇన్పుట్స్ బయట నుంచి ఇచ్చిన వాళ్ళు అది కూడా కన్సిడరేషన్లోకి తీసుకుని ఫెయిర్గా సైంటిఫిక్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ఫైనల్లీ ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా వీ విల్ చార్జ్ షీట్ ద కేస్. హత్యల్ని ఏ హత్య జరిగినా కూడా మన జిల్లాలో 24 hours చేస్తాం. దట్ ఈస్ అవర్ కంప్లీషన్స్. సో ఐ విష్ యూఆర్ ఏబుల్ టు అప్రిషియేట్ అవర్ టీమ్ ఎఫర్ట్స్. ప్రత్యేకంగా మన డిఎస్పీ తూప్రాన్ గారు, కిరణ్ గారు అండ్ హిజ్ ఆఫీసర్స్ సిఐ రామాయణపేట్ నాగార్జున గౌడ్ అండ్ సిఐ తూప్రాన్ స్వామి గౌడ్ చాలా స్పెషల్గా ఎఫర్ట్స్ పెట్టి ఈ కేసుని అత్యంత వేగంగా ఛేదించాము. మర్డర్ చేయడము సాయంత్రం 10:30కి బర్నింగ్ అయింది. అంటే అరౌండ్ 10 o'clock వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు ప్రాసెస్. సో మోడియోలో కలిసారండి. దానికి ముందు దెర్ వాజ్ సమ్ టెలిఫోనిక్ కాన్వర్సేషన్ బిట్వీన్ దెమ్ అండ్ వ్యాపార విషయాల గురించి మాట్లాడుకోవాలని కలిసారన్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం అయితే. సో దే హ్యావ్, బట్ ఇవన్నీ మనకి ప్రాపర్ క్లూస్ అంటే అది ఇంకా చేయాలి, ప్రూవ్ చేయాలి. మీరు చెప్పిన ఆన్సర్స్, మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ ఆన్సర్ చెప్పేస్తే we can close investigation today itself. Verifying, but వాళ్ళు చెప్పేదాని ప్రకారం అక్కడే ఆ ఏరియాలోనే తిరుగుతున్నారని చెప్పారు. అనుమానిత మహిళ పోలీస్ కస్టడీలో ఉందంటున్నారు. లేదండి, లేదు, నో అనుమానిత ఎవరు పోలీస్ కస్టడీలో మహిళ తీసుకొచ్చి ఒక మహిళను ఆల్రెడీ కస్టడీలో ఉంచారు. ఈ ప్రధాన నిందితులకి మన ఫోన్ సంభాషణ జరగాలి. అందుకే మీతో క్లారిఫికేషన్ చేస్తాం. Yeah, I am clarifying. There is nobody in our custody except Pradhana Ninditudu as of now, and there is nobody that we can speak about who we are suspecting as of now. We are clarifying and tappakunda we will divulge information as and when we establish things.
మేడం లాస్ట్ మేడం, ఈ గుమ్మడిదల ల్యాండ్కి సంబంధించి కూడా కోట్ల రూపాయల వ్యవహారం దాగి ఉంది కాబట్టి చాలా మందితో ల్యాండ్ వివాదాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో సుపారీగా జరిగి ఉంటుంది అనేది ఒక అనుమానం. ఆ కోణంలో ఎవరైనా విచారిస్తున్నారా? కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ అదే కనిపిస్తాం. మీరు ఇప్పుడు చెప్పిన కోణాలన్నింటిలోనూ విచారం చేస్తున్నాం. వీఆర్ సస్పెక్టింగ్ certain people basing on all these allegations also, and we will come with proper evidence and proper culprits. We come out with them. ఇంకా ఇద్దరు we are trying to get them. వివాహేతర సంబంధం ఇప్పుడే దొరుకుతారు. వివాహేతర సంబంధం ప్రధాన కారణమని మొదట ఆరోపణలు వచ్చాయి. అది Yes. ఏమన్నా వాళ్ళ వైఫ్ కూడా అదే కంప్లైంట్ Yes, వైఫ్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. వివాహేతర సంబంధం నుంచి పుట్టుకొచ్చినటువంటి మోటివే ఉండొచ్చు అని ఒక సస్పిషన్ మాకు కూడా ఉంది. వీఆర్ స్టిల్ ప్రోబింగ్. ఆ కోణంలో ఎవరైనా అనుమానిస్తున్నారు? ఎస్, అనుమానిస్తున్నాం, కానీ ఎవిడెన్స్ దొరికేంత వరకు మేము ఎవరికైనా బయట చెప్పడం మంచి పద్ధతి కాదు అని వీఆర్ రెసిస్టింగ్. ఒక లేడీ కూడా ఇస్తుంది. ఆమె ఏమన్నా అరెస్ట్ చేస్తారా లేడీ? మరి ఇన్వాల్వ్మెంట్ సస్పిషన్తో ఎవరిని అరెస్ట్ చేయలేమండి. మనకి ప్రాపర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ దొరికితేనే మనం ఎవరినైనా అరెస్ట్ చేయడానికి కుదురుతుంది. బట్ వీ విల్ డెఫినెట్లీ గ్యాదర్ ఎవిడెన్స్ అగేన్స్ట్ ది మెయిన్ కల్ప్రిట్. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఫ్యాక్చువల్గా రియల్గా ఖచ్చితంగా వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఆస్కారం లేదు. ప్రధాన నిందితుని అరెస్ట్ అండ్ that's something I want to ప్రధాన నిందితులు ఏమన్నా మీడియా ముందు ప్రవేశపెడుతున్నారు? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ప్రక్రియలు ఉంటాయండి. ఆ ప్రక్రియలు మనము సక్సెస్ కావాలి అంటే కొన్ని సందర్భాల్లో నిందితుల్ని పబ్లిక్ చేయకూడదు. అంటే వాళ్ళ ఫీచర్స్ అవి ఈ కేసు పై విచారణ కొనసాగుతూ ఉందా? ఎస్, విచారణ కొనసాగుతుంది. అట్ ద మూమెంట్ అంటే మీకు పార్షియలీ మేము ఇన్ఫర్మేషన్ డైవర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బికాస్ ఇట్స్ నాట్ లీడ్ టు టూ మచ్ ఆఫ్ క్యూరియాసిటీ ఇన్ ద పబ్లిక్ అండ్ దిస్ నాట్ బి ఎనీ సెన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ ద పబ్లిక్ అబౌట్ what has happened. So that is the reason why we are giving information. But finally investigation complete అయిపోయిన తర్వాత we will definitely come out with full details. మిగతా నిందితులు ఎక్కడో ఏదుకి ఏమన్నా నేర చరిత్ర ఉందా? We are probing అండి. That is not అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు టోటల్ అన్నమాట. వాట్ ఎవర్ ఫ్యాక్ట్స్ have given, those things are well established. Other things are still in probe. మేడం దీంట్లో అందరికి పట్టుకున్నారా లేకపోతే ఎవరైనా సిలిండర్ అయ్యారా? No. That ఎవరు అందరూ ఏమి కాదు, ఒక అతనే we have arrested. There are other two who we are trying to arrest, and there are others we are suspecting, and we will have to probe further. అనుమానిత మహిళ రోజు 9 AM కి యశ్వంతరావు పేట్ విలేజ్ అవుట్స్కర్ట్స్ ఎల్లుర్తి మండల్లో రోడ్ సైడ్ మనకి ఒక హోండా సిటీ కార్ విత్ డిసీజ్డ్ బాడీ సెట్ ఆన్ ఫైర్ దొరికింది. అయితే బాడీ మొత్తం కూడా కాలిపోయి ఓన్లీ స్కల్ మాత్రం కొంచెం కనిపిస్తూ మనకి దొరకడం జరిగింది. ఆఫ్టర్ లిటిల్ బిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసింది ఏంటంటే ప్రీవియస్ నైట్ అంటే 9th August 10:30 అరౌండ్ ప్రాంతంలో ఈవినింగ్ బర్న్ చేయడం జరిగింది ఈ వెహికల్ని. అయితే ఆ బాడీని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ టీత్. బాడీని కటిక శ్రీనివాస్ అని చెప్పి 45 years old వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఆయన మేదక్ టౌన్లో రియల్ ఎస్టేట్ బిజినెసెస్ చేస్తుంటారు అండ్ అదర్ బిజినెసెస్ చేస్తుంటారు. వాళ్ళ వైఫ్ కంప్లైంట్ ఇచ్చారు నెక్స్ట్ డే ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ, సారీ ఆన్ ద సేమ్ డే ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ. అండ్ కంప్లైంట్లో మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే షీ హ్యాస్ సస్పెక్టెడ్ సమ్ ఇల్లీగల్ అఫైర్స్ బీయింగ్ ద రీజన్ బిహైండ్ దిస్ మర్డర్ అని, అండ్ ఆల్సో రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా ఉన్నందువల్ల డిసీజ్డ్కి అది కూడా కారణం కావచ్చని వైఫ్ కంప్లైంట్లో ఇవ్వడం జరిగిందండి. ఆఫ్టర్వర్డ్స్ మనము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లూ లభ్యమైన తర్వాత వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ A1 ప్రధాన నిందితుడు శివ అని చెప్పేసి ఆయన వయసు 29 సంవత్సరాలు. ఆయనకి కూడా రియల్ ఎస్టేట్ అండ్ అదర్ బిజినెసెస్ ఉన్నాయి. అలాంగ్ విత్ A2 అండ్ A3 నిఖిల్ అండ్ పవన్, ఈ ముగ్గురు కలిసి ఈ హత్య చేశారని చెప్పి మనము ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవడం జరిగింది. ఇది ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అండి. వాట్ వీ వాంట్ టు టెల్ యూ ఈజ్ what is the real motive behind this murder and who else is involved anedi we are still probing. So with further details we'll again
we'll again get to the press later on when we establish the role of any other persons involved and also what is the actual real motive. కానీ ఈ ముగ్గురు మాత్రం హత్య చేసినట్లు గుర్తించడం జరిగింది. ఇది మనం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ పద్ధతి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయితే సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మెదక్లో 9th ఆగస్ట్ మధ్యాహ్నం వైఫ్తో నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అని చెప్పి కటిక శ్రీనివాస్ తన కార్లో బయలుదేరారు. ఆ తర్వాత బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడానికి శివ ఇంకా వాళ్ళిద్దరు అనుచరులు అయినటువంటి నిఖిల్ అండ్ పవన్ని కార్లో పిలికోటియాల ఏరియాలో ఎక్కించుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కారులో ప్రయాణిస్తూ జప్తి షిఫ్నూర్, ఆ తర్వాత తూప్రాన్ ఆ రూట్ తీసుకుని తర్వాత ఎల్లుర్తికి వెళ్ళారు. ఎల్లుర్తి ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడైతే మనకి ఈ వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ప్రధానంగా వ్యాపార లావాదేవీలు, ఆర్థిక లావాదేవీలు అన్నట్లు తెలుస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ టు బి ఎస్టాబ్లిష్డ్ బికాస్ వీఆర్ స్టిల్ ప్రోబింగ్. ప్రోబ్ ఈజ్ అండర్ వే. మనకి సస్పిషన్ వేరే వ్యక్తుల మీద కూడా ఉంది. సో వీఆర్ అంటే who else is involved in this entire scheme of things in organizing this and all, suspicion ఉంది. సో అందుకని వీఆర్ నాట్ ఎస్టాబ్లిషింగ్ రైట్ అవే. డాక్టర్ చంద్రశేఖర్ పేరు ప్రధానంగా వెలువడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. చంద్రశేఖర్ని పట్టుకున్నారా? అతను డబ్బుల వ్యవహారం అని డాక్టర్ చంద్రశేఖర్. ఓకే, నో వీ విల్ డెఫినెట్లీ వెరిఫై. ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో, ఎవరైతే సస్పెక్ట్స్ ని మనకి కంప్లైనెంట్ పార్టీ వాళ్ళు కానివ్వండి, డిసీజ్డ్ పార్టీ వాళ్ళు కానివ్వండి మన దృష్టికి తెచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ రోల్ కంప్లీట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ప్రస్తుతానికి డైరెక్ట్ గా మర్డర్లో ఇన్వాల్వ్ అయింది మాత్రం ఈ A1, A2, A3 అని మాత్రం నిర్ధారణ జరిగింది. సో కేవలం ఒక్కరిని మాత్రం అరెస్ట్ చేశారు. ఎస్, అతను దొరికాడు కాబట్టి అతను కూడా అంత ఈజీగా దొరకలేదు. వీ హ్యాడ్ టు సెండ్ టీమ్స్ ఫార్ అవే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ అండ్ వీ హ్యాడ్ టు నాబ్ హిమ్. అండ్ అదర్ 2 ఆర్ absconding and we'll get them also very soon. ఏంటండి బట్ దట్ ఈస్ నాట్ ఎస్టాబ్లిష్డ్. వాస్తవానికి శివకు కానీ శ్రీనివాస్ కానీ ఎక్కడ కూడా వ్యాపార సంబంధాలు లేవు. కేవలం వాళ్ళ గతంలో ఒక పార్టీలో పనిచేశారు. ఒక డాక్టర్తో ఉన్న భూవివాదమే ఈ హత్యకు కారణం. పెద్ద ఎత్తున డబ్బు ముట్టింది ఇక శ్రీనివాస్ కదా అది ఆరోపణ. శ్రీనివాస్ గా శివ నో దట్ ఈస్ ఆల్ బీయింగ్ వెరిఫైడ్. ఇప్పుడు ఇది ప్రిలిమినరీ స్టేజ్ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఐ వాంట్ టు ఎంఫసైజ్ వన్ థింగ్. మనకి డెడ్ బాడీ లభించిన 24 hours లోపల నిందితుల్ని మనం పట్టుకోగలిగాం. It is not to tell you that we will rush into anything, but I want to tell you we focus on speed and accuracy in investigation, and also we believe in scientific probing. So ekkada kuda etuvanti labs lekunda మేము ప్రాపర్ గానే చేసి ఈ స్టేజ్కి వచ్చాము. అయితే ఫర్దర్గా మనం ప్రోబ్ చేసిన తర్వాత ఎలాంటి నిజాలు వెలువడతాయి అనేది మనం వేచి చూడాల్సి ఉంది. వీ ఆల్సో ఆర్ ఇన్ ద సేమ్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఇన్ఫర్మేషన్ యాజ్ యు ఆర్. కత్తి తీసుకొని గొంతు దగ్గర చెప్పారా? బాడీ హెస్ బీన్ టోటలీ చార్డ్ అండి. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్. కత్తిని గొంతు దగ్గర బాగా స్టాప్ చేసి చంపడం జరిగింది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత బాడీని వాళ్ళు సెట్ ఇట్ ఆన్ ఫైర్ యూజింగ్ పెట్రోల్. తీసుకురావడం జరిగింది. వీఆర్ కలెక్టింగ్ ద సీసీ ఫుటేజ్. మనకి తెలుస్తున్న దాని ప్రకారము పెట్రోల్ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి తీసుకొని వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఆల్ దిస్ బికాస్ యు నో వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఇఫ్ వి రివీల్ టూ మచ్ నో ద ఎవిడెన్స్ విల్ బి టాంపర్డ్ విత్ బిఫోర్ వి గెట్ టు ద ఎవిడెన్స్. సో that aspect should be kept in mind. Yes. ఇంకో సస్పెక్టెడ్ క్యాండిడేట్ గల్లీ శ్రీనివాస్ అనే వ్యక్తిని మీరు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి అంటున్నారు. నిజమేనా మేడం? No, లేదండి. ఎందుకంటే గతంలో జరిగిన శివాతోని జరిగిన సత్సంబంధాలు కేసులలో ఆయన కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కాబట్టి ఈ కేసులో మీరు ఏమైనా అదుపులోకి ఏమైనా అనుమానం మేము చెప్పలేము. ఇప్పుడు అనుమానించేది మేము చేస్తున్నాం కానీ కొంత వ్యక్తి ఎవరిని అనుమానిస్తారని చెప్పలేము అన్నమాట. చెప్తే వాళ్ళని నిజం చేసినట్టు అవుతుంది అనుకుంటున్నాను. పక్క ప్లాన్ ప్రకారం హత్య అన్నప్పుడు అది మనం ఎస్టాబ్లిష్ చేయలేదు కదా. డబ్బు విషయమా, వివాహాల సంబంధం విషయమా, లేకపోతే వ్యాపార లావాదేవీలా, లేకపోతే ఇంకేమైనా ఉన్నారా రీజన్ అనేది స్టిల్ ప్రోబింగ్. పార్టీ మారాడు, ఇతర పార్టీలో గతంలో ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో పనిచేశారు. రాజకీయ కోణం ఏమైనా తాగిందా? ప్రస్తుతం ఏమీ సర్ఫేస్ కాలేదండి. ఇఫ్ ఇట్ కమ్స్ త్రూ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ we will definitely inform the press. అధికార పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు కూడా వినిపిస్తుంది. We will take all your inputs also and investigate further.
ఇప్పుడు మనకి అతని ద్వారా తెలిసినది ప్లస్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలిసిన కారణాలు మీకు ముందుంచుతున్నాము. బట్ జరిగింది మనకి ఇప్పుడు ఓన్లీ 24 hours క్రాస్ అయ్యి బేర్లీ ఇట్ ఈస్ వెరీ లిటిల్ టైం. సో ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకొంచెం టైం తీసుకుంటే మనకి అన్ని నిజాలు బయటకు వస్తాయి. మేడం, శివకుమార్ శ్రీనివాస్ వ్యాపార లావాదేవీలు మీకు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ మీకు తెలిసిందా? ఉన్నది నిజంగా? వీఆర్ వెరిఫైయింగ్ అండి, వీఆర్ వెరిఫైయింగ్. వాళ్ళ క్లెయిమ్స్ ప్రకారం ఉన్నాయని అంటున్నారు, బట్ వీ హ్యావ్ టు వెరిఫై. వీఆర్ డూయింగ్ దట్. వీఆర్ ఆన్ ద జాబ్. ఇప్పుడు ఈ ప్రధాన నిందితుడిని మేము అరెస్ట్ చేసిన తర్వాత అతని దగ్గర రాబట్టవలసిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మళ్ళా అనేది రిమాండ్ చేసిన తర్వాత తప్పకుండా పోలీస్ కస్టడీకి మళ్ళా తీసుకుంటాము. తీసుకొని ఖచ్చితంగా ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో పార్షియలీ ఆర్ ఫుల్లీ వీ విల్ నాప్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్ టు జస్టిస్. మేడం, శివ బ్యాక్గ్రౌండ్ ఏంటి? గత కేసులు ఏంటి? అతని పిడి యాక్ట్ ఉంది, గతంలో మర్డర్ కేసు ఇన్వాల్వ్ అయినారు. యాక్చువల్లీ వీ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్. హీ ఈస్ అ రౌడీ షీటర్ ఆల్సో. శివ కూడా రౌడీ షీటర్ ఉంది. ఆయన మీద కేసెస్ అటెంప్ట్ టు మర్డర్ కేసు ఒకటి ఉంది. అతని మీద ఏమేమి కేసెస్ ఉన్నాయనేది మీకు ఒక హ్యాండ్ అవుట్ వీ విల్ ప్రొవైడ్ ఇఫ్ యూ రిక్వైర్. ఎఫ్ఐఆర్స్ అనేవి ఏ సెక్షన్స్ కింద రికార్డ్ అనేవి అనేసి. ఎస్, శివకి సంబంధించి ఐ థింక్ హీ హ్యాస్ వన్ బేకరీ షాప్, వన్ బార్ షాప్ at the moment. That is what we gathered, and we are probing the background further. మిగతా నిందితులు పవన్ అండ్ కళ్యాణ్ అనే వాళ్ళు వాళ్ళ కజిన్స్ అండ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎంటైర్ దిస్ మర్డర్. డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. వాళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది ఖచ్చితంగా. అయితే మరి మోటివ్ అనేది మాత్రం వీఆర్ గెట్టింగ్ ఇట్, వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఓన్లీ త్రూ ద ప్రధాన నిందితుడు ఏవన్. టుమారో ఎవరైనా ఐ విట్నెసెస్ వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సి టీఐపీ పెరిడ్ అంటారు. అవి కరెక్ట్ అని మేము నిర్ధారించలేదు కదా, వైరల్ అవేవి నిజమని మేము నిర్ధారించలేదు కదా. మేమేది చెప్తే అది ఆఫీషియల్ అన్నమాట. సో వీఆర్ నాట్ ప్రమేయం ఉన్నట్టు మీరు వెల్లడించలేదు. అవును, ఇప్పుడు నేను శివ అన్నాను. ఏ శివ అని? హౌ డు యూ నో? సి ఐ టోల్డ్ యూ ఓన్లీ శివ, 29 years old. Now it is up to your wisdom to find out who. I mean, I don't know. I'm not going to comment on that because we have processes that we need to follow, and disclosing, I mean, showing the face of the accused to the media and all. It is not recommended because it will hamper those process of investigation, which will ultimately affect the conviction rate. అది మేము చెప్పలేము, అది మేము చెప్పకూడదండి, చెప్పం కూడా. దట్ ఈస్ చెప్పేది మేమే వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తాం కదా. వీ వోంట్, వి ఆర్ నాట్ ఆల్రెడీ వస్తున్నాయి మీడియాలో కూడా. Yeah, but see, media you can do, you have all the freedom in the world to do whatever you want, but not just. See, that is all up to your imagination. We don't want to comment. మేము ఇవ్వట్లేదు అనడానికి కూడా కారణం ఉంది, అది ఏదో చెప్తున్నాను. సో దట్ ఈస్ లాజిక్ బిహైండ్ ఇట్. 24 hours లో ప్రొడ్యూస్ చేయాలి యాజ్ పర్ ది రూల్స్. లేదు, మళ్ళీ కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వి విల్ ఆస్క్ ఫర్ పోలీస్ కస్టడీ. మళ్ళీ తీసుకుంటాము, మళ్ళీ ప్రాపర్ గా ఇంట్రోగేట్ చేస్తాము. అవసరం అయితే మళ్ళీ కూడా తీసుకుంటాము. సో యాజ్ లాంగ్ యాజ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్, వీ కెన్ కీప్ డూయింగ్ దట్. DSP గారు ఏదైనా చెప్పేది ఉంటే ప్లీజ్ యూ కెన్.